వాళ్ళ ఇన్స్టిట్యూట్ అయితే కాదు. వాళ్ళ ఇలా ఎట్టి మాలాంటి ఇప్పుడు పరిస్థితుల్లో కూడా ఇలా కాదు. ఆ, ఇలా మన ఈ ఇన్స్టిట్యూట్ అని ఆ ఇన్స్టిట్యూట్ అని ఆ ఇన్స్టిట్యూట్ అని ఆ. అందరూ ఆ ఎగ్జామ్స్ రాసినారు సార్. అది ఆ మెయిన్. లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్స్ టైంలో అక్కడికి పోయి ఎగ్జామ్స్ రాశారు. అందువల్ల అందరూ రాసినారు మరి మ్యాథ్స్. వాళ్ళు చెప్పారా మేము వేరే ఇన్స్టిట్యూట్ మరి మేము ఎందుకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వమంటే? ప్రైజ్ మనీ ఇస్తాను సార్. ఇప్పుడు లక్ష అంటాడు ఇచ్చేద్దరు కదా సార్. వాళ్ళు వీళ్ళకి చదివించిన వాళ్ళు కాదు, వీళ్ళ క్లాసులు చెప్పిన వాళ్ళు కాదు, వీళ్ళని ఏ విధంగా చేయాలో ప్రాక్టీస్ చేయించిన వాళ్ళు కాదు. కేవలము వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాసుకుని అసెస్మెంట్ కోసం వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటున్నందుకు వాళ్ళ దగ్గర కూడా ఫోటోలు, రిజిస్ట్రేషన్ నంబర్లు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ మొత్తం కూడా తీసుకొని దానికి ఒక సపరేట్ టీముని పెట్టి ఇదే ఇప్పుడు వాళ్ళ మెయిన్. పోయినప్పుడు మన ఆధార్ కార్డు, మన మన ప్రిలిమ్స్ పాస్ అయిన ఆల్ టికెట్, మన ఈవెంట్ ఆల్ టికెట్, మన రిజిస్ట్రేషన్ నెంబర్లు, మన ఫ్రెండ్ ఫోటోలు అబ్బాబాబా మొత్తం ఆల్రెడీ రెడీ చేస్తుండు గ్రౌండ్ లో. అన్ని తీసుకుంటారు. వాళ్ళే కొట్టుకొని చెక్ చేస్తారు. ఎవరికి ఫోన్ చేసేది ఉండదు. ఇంకా వాళ్ళు ఎవరికి ఫోన్ చేయరు, ఎవరు వాళ్ళకి చెప్పారు నాకు జాబ్ వచ్చిందని. ఎవరు చెప్పరు. వాళ్ళే కంప్యూటర్ లో చెక్ చేసేస్తారు. అచ్చా, దానికి మొత్తం టీం ఉంటుంది సపరేట్ ఒకటి. ఒక టీం ఉంటుంది. చెక్ చేసి డైరెక్టర్ ఫోటో వేసేస్తారు. ఫోటోస్ ఆల్రెడీ తీసుకున్నారు కదా సార్ మన దగ్గర. అవును, ఆ ఫొటోస్ పెట్టేస్తారు ఇక. డైరెక్టర్ ఇస్తారు ఇంకా. అంతే సార్. ఈ పిచ్చి ప్రజలు అందరూ టాప్ వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగమ్మా అలాగమ్మని ఇంటర్వ్యూకి ఫోన్ చేసి మీకు ఈ డబ్బులు ఇస్తామని సెట్ చేసుకుంటారు సార్. 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. ఒక బండి, ఒక కారు, ఒక బుల్లెట్ సెకండ్ ప్రైజ్ ఉంటుంది. ఎవడైనా నీకు వాడికి లాభం లేకుండా, వాడికి అవసరం లేకుండా లక్షల రూపాయలు గిఫ్ట్గా ఎవడు కూడా ఇవ్వడు ఈ సమాజంలో. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా నేను 1,00,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు గిఫ్ట్ ఇస్తా, నేను బండి ఇస్తా, నేను చీరలు ఇస్తా, నేను అది ఇస్తా, నేను ఇది ఇస్తా అంటే అది కేవలము మనల్ని మోసం చేయడానికి అనే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. Hi, hello, namaste, most welcome to Anwar Sir official YouTube channel. Yes, I think you have seen my thumbnail. I think it is not wrong if I say I'm going to expose some scam institutes, frauds. కొన్ని వ్యవస్థలు, కొన్ని ఇన్స్టిట్యూట్ల యొక్క స్కామ్లు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా పిల్లల యొక్క ఎమోషన్స్ని వాళ్ళ డబ్బుల రూపంలో మలుచుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా పిల్లలపై బలవంతం చేసి వాళ్ళను ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్లు, ఫోటోలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా లక్షల రూపాయల ఆశ చూపించి ఆ పిల్లల యొక్క అవసరాన్ని అవకాశంగా మలుచుకొని మళ్ళీ వాటిని చూపిస్తూ ఏ విధంగా వాళ్ళ వ్యవస్థలు బిజినెస్ చేస్తున్నాయి. కనీసం సొంతంగా కోచింగ్ సెంటర్లో చదువుకున్నటువంటి పిల్లలు 10% కూడా ఉద్యోగం కొట్టకపోయినా, సొంత ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టి నేర్చుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళలో 10% ఉద్యోగాలు రాకపోయినా కూడా మాకు 80%, 90% ఉద్యోగాలు వస్తున్నాయని గొప్పలు చెప్పుకునేటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్ల యొక్క స్కామ్ని నేను ఈరోజు ఎక్స్పోజ్ చేయబోతున్నా. డెఫినెట్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ చాలా అవసరం. పిల్లల యొక్క ఉద్యోగాలు సాధించాలంటే దానికి సంబంధించినటువంటి అవగాహన కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, ఉన్నటువంటి టెక్నిక్స్ కావచ్చు చెప్పడానికి కోచింగ్ ఇన్స్టిట్యూట్ చాలా అవసరం. ఫ్యాకల్టీ పేమెంట్స్ ఉంటాయి, రెంట్లు కట్టేది ఉంటుంది, చాలా రకాల ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఫీజులు కూడా తీసుకోవడం కూడా అంతే అవసరం. కానీ ఆ యొక్క అవసరాన్ని, పిల్లలు నిరుద్యోగుల యొక్క అవసరాన్ని అవకాశంగా మలుచుకొని కోట్ల రూపాయలు దండుకుంటూ వేరే కోచింగ్ సెంటర్లలో చదువుకొని వేరే దగ్గర ప్రాక్టీస్ చేసి వాళ్ళు చూపించేటువంటి ఆ యొక్క లక్షల రూపాయలకు ఆశపడో, లేకపోతే తన ఎగ్జామ్ మనం ఈరోజు కోచింగ్ తీసుకున్నాం, మనం రెడీగా ఉన్నాం, మనం ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి అసెస్మెంట్ కోసం మనం ఎగ్జామ్ రాద్దామని అనుకున్న పిల్లల దగ్గర ఎగ్జామ్ కోసం సపరేట్ డబ్బులు తీసుకోవడము, వేల రూపాయలు. వాళ్ళు వేరే దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలైనా కానీ సపరేట్గా డబ్బులు తీసుకుంటూ మీరు ఎగ్జామ్ రాయాలంటే 2 ఫోటోలు ఇవ్వాలి, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి, మీ రిజిస్ట్రేషన్ నంబర్లు ఇవ్వాలి, మీ మార్క్ లిస్టులు ఇవ్వాలి
అని చెప్పి బలవంతంగా వాళ్ళ దగ్గర అవి తీసుకోవడం, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి ఎగ్జామ్ రాయనివ్వకపోవడం, వేరే గత్యంతరం లేక వాళ్ళు ఆ పిల్లలు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఫోటోలు ఇస్తే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ ఫోటోలు ఆ రిజిస్టర్ నెంబర్లు చెక్ చేసి వేరే దగ్గర చదువుకున్న పిల్లల పేర్లు కూడా వేరే దగ్గర, నా దగ్గర సంవత్సరం ఉన్న పిల్లల నంబర్స్ కూడా ఆ యొక్క లిస్టులో ఉంటాయి అని చెప్తే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అదే ఫోటోలను మల్టిపుల్ చేసి కమ్యూనిటీలో ఒకసారి ఒక కలర్లో పెట్టి మళ్ళొకసారి వేరే కలర్లో జంబ్లింగ్ చేసి పెట్టేసి ఎక్కువ నంబర్ చూపించేసి ఇదంతా చూసి పిల్లలు ఎంతోమంది వేలాది మంది పిల్లలు జాయిన్ కావడము, అలా జాయిన్ అయితే వాళ్ళ దగ్గర 6 నెలలకు 18-20 వేల రూపాయలు తీసుకోవడము, మళ్ళీ రెన్యువల్ అని చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకోవడము, వాళ్ళకే మళ్ళీ ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్కు సపరేట్ డబ్బులు తీసుకోవడము, ఇలా రకరకాలుగా వాళ్ళను పీల్చి వాళ్ళని చీల్చి చెండాడి వాళ్ళ దగ్గర ఉన్న పిప్పి మొత్తం తీసేసి మళ్ళీ చివరకు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ ఫోటోలు వాళ్ళ నంబర్లు పెట్టుకొని మేము ఇంతమంది ఉద్యోగాలు కొట్టించినామని చెప్పి చెప్పుకునేటువంటి స్కామ్కి తెరలేపిర్రు ఇవాళ చాలామంది కొంతమంది ఇన్స్టిట్యూట్స్లో. కాబట్టి నిరుద్యోగులారా మీ అందరూ ఒకటి చెప్తున్నా, ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ఈ దసరా దీపావళి వచ్చినప్పుడు దుకాణాలు ఏవైతే ఉంటాయో ఆ దుకాణాలలో ఆఫర్లు పెట్టేవాళ్ళు. మా దగ్గర కొనుక్కుంటే ఒక స్కీమ్ లేపుతాము, ఆ స్కీమ్లో మీకు 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, ఒక బండి ఒక కారు ఒక బుల్లెట్ సెకండ్ ప్రైజ్ ఉంటుంది. ఎవడైనా నీకు వాడికి లాభం లేకుండా వాడికి అవసరం లేకుండా లక్షల రూపాయలు గిఫ్ట్గా ఎవడు కూడా ఇవ్వడు ఈ సమాజంలో, గుర్తుపెట్టుకోండి. ఎవడైనా నేను 1,00,000 రూపాయలు 5 లక్షలు 10 లక్షలు గిఫ్ట్ ఇస్తా, నేను బండి ఇస్తా, నేను చీరలు ఇస్తా, నేను అది ఇస్తా, నేను ఇది ఇస్తా అంటే అది కేవలము మనల్ని మోసం చేయడానికి అనే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అలా చేసి బలవంతంగా పిల్లల దగ్గర ఫోటోలు రిజిస్ట్రేషన్ నెంబర్లు తీసుకొని వేరే దగ్గర కోచింగ్లు తీసుకున్నటువంటి పిల్లలు, ఎక్కడెక్కడో సెల్ఫీ ప్రేరణటువంటి పిల్లలు వాళ్ళ ఫోటోలు తీసుకొని దాన్ని కూడా తన ఖాతాలో వేసుకునే దానికంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదని నేను భావిస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నిజమా కాదా అనేది మీరు ఒకసారి ఈ యొక్క ఆడియో అతను అక్కడ బాధితులు నాకు చెప్పుకున్నటువంటి విషయాలు మీరు ఒకసారి వినండి. ఆ తర్వాత నేను మీతో మళ్ళీ మాట్లాడతా. కోచింగ్లు ఎక్కడెక్కడ తీసుకున్న వాళ్ళు కూడా ప్రిపరేషన్ అందరూ వచ్చి ఎగ్జామ్స్ రాశారు. నేను కూడా అందులో రాసిన సార్. ఎగ్జామ్స్ రాశారు మీరు, మన స్టూడెంట్స్ మీరు? అవును, అలా వచ్చినాయి వాళ్ళకి. మా ముందే లిస్ట్ తీసుకున్నారు సార్, మా పేపర్లు మా ఫోటోలు ఇవన్నీ తీసుకున్నాయి, రాయించారు. లేకపోతే ఎగ్జామ్స్ రాయడం లేదు వాళ్ళు. అచ్చా, అంటే ఎగ్జామ్ తీసుకునేటప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ అడుగుతారా? హాల్ టికెట్ నెంబర్ ఇస్తేనే ఎగ్జామ్ రాయనిస్తారు సార్. ఎందుకు ఎగ్జామ్ డబ్బులు ఫ్రీ ఎగ్జామ్స్ డబ్బులు కడతారా మీరు? డబ్బులు సార్ 3,000 కట్టినా నేను. 3,000 కట్టి మీ రిజిస్ట్రేషన్ నంబర్లు హాల్ టికెట్ నెంబర్ తీసుకుంటారా? అన్ని తీసుకున్నారు. సండే ఎగ్జామ్ సార్, 4 months వ్యాలిడిటీ. అంటే డబ్బులు కట్టి మళ్ళీ మీ హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని తీసుకుంటారా వాళ్ళు? తీసుకున్నారు సార్. మన స్టూడెంట్స్ కూడా మీరు రాసినా కూడా తీసుకుంటారా? వేరే ఇన్స్టిట్యూట్ స్టూడెంట్లు కూడా తీసుకుంటారా? అవును సార్, వాడు ఆ నెంబర్ కూడా అందులో ఉంది ఇప్పుడు. ఓకే, అట్లా ఎగ్జామ్స్ వేరే ఇన్స్టిట్యూట్ చదువుకున్న వాళ్ళు ప్రిపరేషన్ అందరూ వచ్చి అక్కడ ఎగ్జామ్స్ రాస్తారు. వాళ్ళ ఇన్స్టిట్యూట్ అయితే కాదు, వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా మన ఈ ఇన్స్టిట్యూట్ అని ఆ ఇన్స్టిట్యూట్ అని అందరూ ఆ ఎగ్జామ్స్ రాసినారు సార్. అది లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్స్ టైమ్ లో అక్కడికి పోయి ఎగ్జామ్స్ రాశారు. అందువల్ల అందరూ రాసినారు. మరి వాళ్ళు చెప్పారా మేము వేరే ఇన్స్టిట్యూట్ మరి మేము ఎందుకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వమంటే? ప్రైజ్ మనీ ఇస్తాను సార్. ఇప్పుడు 1,00,000 అంటాడు, ఇచ్చేద్దరు కదా సార్. ఇప్పుడు 5 లక్షలు ఇచ్చినాడు సార్, 2 లక్షలు ఇచ్చినాడు, 3 లక్షలు ఇచ్చినాడు. ఇచ్చినాడు, ఇస్తాడు సార్. 5 లక్షలు అంటే ఎవడైనా వచ్చి రాస్తాడు ఎగ్జామ్. అదే 5 లక్షల ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవ్వాలా? ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే తీసుకున్నాం సార్ మేము అవి. ఇద్దుడు ఇప్పుడు మనం కూడా ఎగ్జామ్స్ పెట్టినాం కానీ పిల్లల ఫోటోలు రిజిస్ట్రేషన్ నెంబర్ మనం తీసుకోము. వాళ్ళు డబ్బులు కడతారు, ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాయను సార్. మన వాళ్ళు కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు, బయట ఇన్స్టిట్యూట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు సార్ ఇవ్వడానికి అన్ని. అవును, కానీ వాళ్ళ ఎగ్జామ్ రాయనవరు. అచ్చా, ఎగ్జామ్ వాళ్ళు బలవంతంగానే ఇస్తారు ఇక వాళ్ళు. మరి ఇంక తప్పదు కదా సార్, మనకి ఎగ్జామ్ కావాలి. పోయినప్పుడు మన ఆధార్ కార్డు, మన ప్రిలిమ్స్ పాస్ అయిన హాల్ టికెట్, మన ఈవెంట్ హాల్ టికెట్, మన రిజిస్ట్రేషన్ నెంబర్లు, మన 2 ఫోటోలు. అబ్బాబా మొత్తం ఆల్రెడీ రెడీ చేస్తుండే గ్రౌండ్ లో.
అన్ని తీసుకుంటారు, వాళ్ళే కొట్టుకొని చెక్ చేస్తారు, ఎవరికి ఫోన్ చేసేది ఉండదు ఇంకా వాళ్ళు. ఎవరికి ఫోన్ చేయరు, ఎవరు వాళ్ళకి చెప్పారు మనకు జాబ్ వచ్చిందని. ఎవరు చెప్పరు, వాళ్ళే కంప్యూటర్ లో చెక్ చేసేస్తారు. అచ్చా, దానికి మొత్తం టీం ఉంటుంది సపరేట్ ఒకటి. ఒక టీం ఉంటుంది, చెక్ చేసి డైరెక్టర్ ఫోటో వేసేస్తారు. ఫోటోస్ ఆల్రెడీ తీసుకున్నారు కదా సార్ మన దగ్గర. అవును, ఆ ఫోటోస్ పెట్టేస్తారు ఇక డైరెక్టర్ ఇస్తారు ఇంకా. అంతే సార్. టాప్ వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగమ్మా అలాగమ్మా అని ఇంటర్వ్యూకి ఫోన్ చేసి మీకు ఈ డబ్బులు ఇస్తామా అని సెట్ చేసుకుంటారు సార్. విన్నారు కదా ఏ విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్జామ్స్ పెట్టి అసెస్మెంట్ కోసం వాళ్ళు ఎగ్జామ్ రాస్తే వాళ్ళు వీళ్ళకి చదివించిన వాళ్ళు కాదు, వీళ్ళ క్లాసులు చెప్పిన వాళ్ళు కాదు, వీళ్ళని ఏ విధంగా చేయాలో ప్రాక్టీస్ చేయించిన వాళ్ళు కాదు. కేవలము వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాసుకుని అసెస్మెంట్ కోసం వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటున్నందుకు వాళ్ళ దగ్గర కూడా ఫోటోలు, రిజిస్ట్రేషన్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకొని దానికి ఒక సపరేట్ టీమును పెట్టి ఇదే ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఆ వ్యవస్థలు నడవడానికి ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నటువంటి స్కామ్ ఇదే. ఈ ఫోటోలు చూసేసి అబ్బా ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేసినాయి మనం కూడా పోదామని చెప్పి పాపం ఎన్ని వేలంటే అన్ని వేలు డబ్బులు కట్టుకుంటూ అన్ని వేలు డబ్బులు కట్టుకుంటూ పిల్లలు కూడా జాయిన్ కావడము. మళ్ళీ జాయిన్ అయిన దాంట్లో నిజంగా జాయిన్ అయిన దాంట్లో చెప్పుకుంటారు, వాళ్ళే చెప్పుకుంటారు మన 20,000 ఒక్కొక్క బ్యాచ్లో 4,000 మంది 400 మంది 500 మందిని కూర్చోబెడుతూ అలా నంబర్ ఆఫ్ బ్యాచెస్ పెట్టుకుంటూ ఒక 20-30 వేల మంది కోచింగ్ తీసుకుంటే మరి దాంట్లో 10% కూడా ఉద్యోగాలు రావట్లే. అది చెప్పుకోరు. కానీ ఎక్కడెక్కడనో చదువుకొని ఎవరెవరి దగ్గరనో నేర్చుకొని వాళ్ళు పెట్టినటువంటి ఆ ఆఫర్లకో వాళ్ళు పెట్టినటువంటి ఆ క్యాష్ ప్రైజ్లకో ఆకర్షితులై పిల్లలు సరే రాద్దాం మాకు కూడా వస్తుందేమో అని చెప్పి పిల్లలు రాసిన వాళ్ళు కొంతమంది, సరే మేము చదువుకున్న చదువు ఎంతవరకు ఉంది ఏంటి అసెస్మెంట్ చేద్దామని రాసిన వాళ్ళు కొంతమంది, వేరే వేరే జిల్లాలలో బ్రాంచులు పెట్టి దుకాణాలు ఓపెన్ చేసి దాంట్లో కూడా ఈ ఆఫర్లు పెట్టి ఈ ఆఫర్లకు పిల్లలు ఆకర్షితులై చలో రాద్దాం ఎగ్జామ్ అని చెప్పి రాసినప్పుడు వాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక విధంగా ఒక కంప్లీట్గా ఎస్టాబ్లిష్డ్ ఫ్రాడ్, ఎస్టాబ్లిష్డ్ స్కామ్కు తెరలేపినాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్. ఎగ్జామ్స్ రాసిన పిల్లల్లో దాంట్లో ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకు స్పెషల్గా ఆఫర్లు ఇచ్చి వాళ్ళకు వేరే డబ్బులు ఆశ చూపి రకరకాలుగా ఆశలు చూపి వాళ్ళని ఇంటర్వ్యూలకు పిలిచి వాళ్ళతో వీడియోలు పెట్టించుకుంటూ నేను ఇట్లా చేసిన అట్లా చేసిన అని చెప్పి ఇవన్నీ చెప్పడం అంతా కూడా నిజంగా మీ దగ్గర చదువుకొని ఉద్యోగాలు టాపర్ కొట్టి ఉంటే మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళం. ఎస్, కాంపిటేటివ్ స్పిరిట్తో తీసుకునే వాళ్ళం, ఖచ్చితంగా మేము కూడా కొడతామని అనుకునేవాళ్ళం. కానీ ఎవరు టాపర్ వస్తారో స్టేట్లో ఎవరో ఒక టాపర్ వస్తారు, ఆ టాపర్లో వచ్చే వాళ్ళని గ్రాప్ చేసి వాళ్ళకు డబ్బులు ఆశ చూపించి వాళ్ళకు మభ్యపెట్టి వాళ్ళను ఆశ పెట్టి వాళ్ళ కష్టాన్ని తన సొంత ఖాతాలో వేసుకుంటూ దాని మీద కూడా డబ్బులు సంపాదించినంత ఈ ఫ్రాడ్ ఈ స్కామ్ని ఏమనాలో మీరే కామెంట్ చేయండి. కాబట్టి దయచేసి నేను విద్యార్థులారా మరియు తల్లిదండ్రులారా మీరందరూ కూడా ఒకటి 2 3 ఈ అంత స్కాము, ఈ స్కాములకు మీరు లోను కాకండి. వాళ్ళు ఇచ్చేటువంటి స్టాండర్డ్స్ ఏంటి, కోచింగ్ ఏంటి వాటిని చూడండి. ఆ డైరెక్టర్కి ఉండేటువంటి స్టామినా ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చూడండి. హాస్టళ్లకు 6,000 ఫీజులు తీసుకుంటూ మేము మా యొక్క అకాడమీ పోలీస్ అకాడమీలో 5,500 ఫీజు తీసుకొని ఎర్లీ మార్నింగ్ రాగి మాల్ట్, మధ్యాహ్నం రకరకాల రుచికరమైనటువంటి బ్రేక్ఫాస్ట్, బాయిల్డ్ ఎగ్, మిల్క్, ఈవినింగ్ స్నాక్స్, ద బెస్ట్ మెనూ ఇస్తూ కూడా 6,000 రూపాయలు మేము తీసుకోలేదు. కానీ హాస్టళ్లకు ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకోవడము, వ్యవస్థలకు రకరకాలుగా పిల్లలను ఒక్కొక్క స్టేజ్లో పీల్చుకోవడం, ఇవన్నీ కూడా వ్యవస్థలు చేస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఈ స్కామ్ ఇలాంటి స్కామ్లు ఎక్కడ జరిగితే ఎవరైనా మీ ఫోటోలు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగితే వాళ్ళు దాని నుంచి వాళ్ళు లక్షలాది రూపాయలు సంపాదించుకొని వేరే నిరుద్యోగులను అది చూపించి వాళ్ళను ఎరగా వేయడానికి వాడుతున్నారని మర్చిపోకండి. అక్కడ చదువుకున్న వాళ్ళు అయితేనే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఫోటోలు ఇవ్వండి. అక్కడ చదువుకోని వాళ్ళైతే క్వశ్చన్ చేయండి, మేము ఎగ్జామ్ రాద్దామని మీకు డబ్బులు కడుతున్నాము, మేమెందుకు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఫోటోలు ఇవ్వాలి. నిజంగా ఆ వ్యవస్థలు మేము తోపులము తోటకూరలు మా గుర్రాలున్నాయి ఏనుగులున్నాయని చెప్పుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీరు చదువు చెప్పి మీ దగ్గర చదువుకొని మీ చదువు వల్ల ఉద్యోగాలు కొట్టిన వాళ్ళైతే ప్రౌడ్గా మీరు వేసుకోండి, మేము ఎవరు కూడా కాదనం. కానీ ఎక్కడెక్కడనో చదువుకున్న పిల్లల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి వాళ్ళని ఆశ పెట్టి ఈ విధమైన స్కాములు చేసి
దానివల్ల దానివల్ల సంపాదించిన డబ్బులు ఏం సాటిస్ఫాక్షన్ ఇస్తాయి జీవితంలో అనేది $1 మిలియన్ క్వశ్చన్. దాన్ని చూసి మభ్యపోయి మోసపోయి వచ్చి పిల్లలు జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ కోచింగ్లు చూసి అక్కడ ఫ్యాకల్టీలు లేక ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్కసారి అటు మారి ఇటు మారి అదే డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటే కూడా పిల్లలు మళ్ళీ పోయి అడిగితే కనీసం వాళ్ళకు ఇలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా, పిల్లలతో అట్లీస్ట్ మాట్లాడకుండా ఈ విధమైనటువంటి చర్యలు చేసినటువంటి వ్యవస్థలను నిరుద్యోగులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అలా అవన్నీ కూడా చూసి మీరు వెళ్ళకండి. లైవ్లో మీకు చూపిస్తే లైవ్లో ఎలా జరుగుతుంది, అక్కడ డైరెక్టర్ ఏం మాట్లాడుతున్నాడు, అక్కడ క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఏంటి ఆ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, వాటిని చూసి జాయిన్ కండి తప్ప ఇవన్నీ మోసాలకు తెరలేపినటువంటి వ్యవస్థలను, ఆ మోసాలు చూసి ఎవరు కూడా చేరవద్దు. అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానివ్వండి. మేము ఇంతవరకు మా ఇన్స్టిట్యూట్లో బయటి వాళ్ళకి ఎవరికి కూడా ఎగ్జామ్ పెట్టలే. నా ఇన్స్టిట్యూట్లో నా పిల్లలకు ఎగ్జామ్ పెడతాం, అది కూడా ఫ్రీగా పెడతాం. ఓకే, పేపర్లో ఖర్చు అయితే కొంచెం తీసుకుని అమౌంట్ని కాదంటలేను, కానీ వేరే వాళ్ళు ఎక్కడెక్కడ చదువుకున్న పిల్లలను మన ఖాతాలో వేసుకొని దాన్నే మళ్ళీ మల్టిపుల్గా చేసి పిల్లలు అర్థం కాకుండా ఫోటోలు వేసేసి అంత కన్ఫ్యూజ్ చేసేసి ఆ కన్ఫ్యూజన్తో ఏదో క్రియేట్ చేద్దాం మనము ప్రాపగాండా అని ట్రై చేసిన వ్యవస్థలకు విద్యార్థులు నిరుద్యోగులే జవాబు చెప్పాలి. దీంట్లో ఎవరైనా పిల్లలు ఈ మోసాలకు లోనైనటువంటి పిల్లలు ఉంటే కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా దీంట్లో కామెంట్ చేయండి. ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగినా, ఎవరికైనా ప్రాబ్లం జరిగినా కూడా నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా దానిపై మీకు సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.